నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మజీ. నమస్కారం తల్లి. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోందో తెలియజేయండి. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకొని గవ ప్రశ్న మరియు గవ పంచాంగం ద్వారా ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ప్రధానంగా ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు, గోచార పరిస్థితులు. 18/5/2025 ఆదివారం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతు వైశాఖ మాస కృష్ణపక్ష పంచమి ఆదివారం నుండి 24/5/2025 విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాస కృష్ణపక్ష త్రయోదశి శనివారం వరకు ఉన్నటువంటి గ్రహగతుల్ని మనం చూస్తే, మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో దేవగురు బృహస్పతి, కర్కాటకంలో అంగారకుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, ఇక మీనరాశిలో శుక్రశని. బుధుడు మళ్ళీ వారాంతరంలో మేషరాశి నుండి వృషభంలోకి రాబోతున్నాడు. ద్వాదశ రాశుల్లో ఈ గ్రహగతులు సమీపమైనటువంటి భవిష్యత్తులో దేశ కాలమాన పరిస్థితుల్లో కొన్ని అద్వితీయమైనటువంటి మార్పులకి కారణం కాబోతున్నాయి. ద్వాదశ రాశుల మీదే కాదు, దేశ కాలమాన పరిస్థితులు, ప్రత్యేకించి భారతావరణలో కొన్ని రకాలైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావటానికి ఈ గ్రహగతులు ప్రధానంగా కారణం కాబోతూ ఉంటాయి. గురుగారు, మరి ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ వారం పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా గురుగ్రహం కూడా మారింది కాబట్టి ఆ ప్రభావం ఏ విధంగా కూడా ఉంటుందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందపాంబజీ. శివాయ బ్రహ్మణే నమో నమ. వచ్చినటువంటి ఫలితం 2. ఇది చంద్ర భగవానుడికి సంబంధించింది. ప్రత్యేకించి ఇప్పటి వరకు కూడా ఇదే ద్వితీయ స్థానంలో మేషరాశికి దేవగురు అయినటువంటి బృహస్పతి వాక్స్థానం, ధనస్థానంలో సంచరించిన, రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు, దేవగురు అయినటువంటి బృహస్పతి, ఈ 2 స్థితిగతుల వల్ల అనుకున్నటువంటి సమయానికి ధనం రాకపోవటం, స్తంభించిపోయినటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటాం. ఇక భాతృస్థానం అయినటువంటి తృతీయ స్థానంలోకి దేవగురు బృహస్పతి యొక్క సంచారం మిథున రాశిలో జరుగుతుంది. ఈ విధమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా భాతృ అలాగే సహోదర సహోదరి సంబంధమైనటువంటి వ్యక్తులతో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. వారసత్వ సంబంధమైనటువంటి విషయాలు రాజీ మార్గాన పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల బంధం అనుకూలవంతంగా ఉంటుంది. మీరు ముందుండి కొన్ని శుభకార్యాల్ని చేయగలిగినటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది మూడో వ్యక్తి యొక్క చర్యల వల్ల అనవసరమైనటువంటి అపోహలు, అపార్థాలు, అవాస్తవాలు మీ దైనందిన జీవితంలో సృష్టించేటువంటి అవకాశం ఉంది. అంటే నరఘోష తీవ్రతరంగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రకమైనటువంటి స్థితిగతుల్లో మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం శ్రద్ధ అవసరం. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. పాత రుణాలు తీర్చగలుగుతారు. కొత్త రుణాల కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా మీరు చేసే ప్రయత్నం సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం ఉంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపార సంస్థలు వృద్ధిలోకి వస్తాయి. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తితో పాటు ఎంతో కాలంగా స్తంభించిపోయి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా ఈ రాశి జాతకులకి సానుకూలవంతమవుతాయి. జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోగలిగినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. గురుగారు, మరి మేషరాశి వాళ్ళు ఏ పరిహారం పాటించాలి, అలాగే ఏ దైవాన్ని ప్రార్థించాలి? విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుడిని ఆరాధన చేయటం, విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుడి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళిన, అలాగే
విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తున్నా, వింటున్నా అద్వితీయమైనటువంటి ఫలితాలు వస్తాయి. మిశ్రమ ఫలితాలు కూడా అనుకూలవంతంగా మారటానికి ఎక్కువగా అవకాశాలు కనపడుతూ ఉంటాయి. తదుపరి రాశి వృషభ రాశి. గురుగారు, వృషభ రాశి వాళ్ళకి ఈ వారం ఏ విధంగా అనుకూలించబోతోంది, వారి గ్రహస్థితి ముందుగా ఏ విధంగా ఉందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవింద బంబచి. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి ఫలితం. దేవగురువు అయినటువంటి బృహస్పతి గడిచిన సంవత్సరం రోజులుగా జన్మరాశిలో సంచారం అయ్యింది. ప్రస్తుతానికి తన పక్కనే ఉన్న మిథున రాశి ద్వితీయంలో సంచరిస్తూ ఉన్నాడు. ఎంతో కాలంగా వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో లగ్నంలో దేవగురు బృహస్పతి సంచారం జరుగుతున్న ఆర్థికంగా ధనం నిలబడకపోవటం, నిలకడ లేనటువంటి వృత్తి ఉద్యోగం, ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్ని మనం చూసాం. కానీ ద్వితీయ స్థానమైనటువంటి వాక్స్థానం ధనస్థానంలో బృహస్పతి ఉన్నాడు. ప్రత్యేకించి ఏకాదశం లాభస్థానంలో వృషభ రాశికి రాజయోగ కారకుడైనటువంటి శని భగవానుడు 2027 వరకు కూడా విశేషంగా లాభస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ వారంలో అత్యధిక అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని విషయాల్లో ప్రాథమికంగా నిరాశాజనకమైనటువంటి ఫలితాలతో వారం మొదలైనప్పటికీ కూడా భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు తీరతాయి. రుణ బాధలు తప్పిపోయేటువంటి అవకాశం ఉంది. అయితే ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో మాత్రం మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. వివాహ జీవితం, భార్యాభర్తలకు సంబంధించిన స్థితిగతుల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. అపోహలు, అపార్థాలు, చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకించి వాహన సంబంధమైన ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. మీ గర్భవాసాన జన్మించిన సంతతి, వారికి సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన విషయాల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళ భవిష్యత్తును గురించి మీరు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి స్థితిగతులు కూడా కనపడుతూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ బాధ్యతలు లభిస్తాయి. ప్రజా సంబంధమైనటువంటి పదవులు లభిస్తాయి. విద్యార్థులకు చాలా అద్వితీయంగా ఉండబోతుంది. ఈ రాశిలోని విద్యార్థులు ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉత్తీర్ణత పొందడమే కాదు, ప్రఖ్యాతి చెందినటువంటి యూనివర్సిటీలు, కళాశాలలో ప్రవేశాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఇంకా వృషభ రాశి వాళ్ళు పరిస్థితులు అనుకూలించడం కోసం వాళ్ళు ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఎటువంటి పరిహారాల్ని పాటించాలి ఈ వారంలో? హనుమంతుల వారు, ఆంజనేయ స్వామి వారిని ఎంత విశేషంగా పూజిస్తే ఆర్థికపరమైనటువంటి అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతూ ఉంటాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితం తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి తమలపాకుల మాలని ధరింపచేసిన, సింధూరంతో అలంకారాన్ని చేసిన, కదలీ ఫలాలతో హనుమంతుల వారికి అష్టోత్తరాన్ని చేసిన, కదలీ అర్చనను చేయించిన యుగదాయకమవుతుంది. హనుమాన్ చాలీసాను విన్న, చదివిన, పారాయణ చేసిన మీ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి మార్పులు, అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు తప్పకుండా లభించే అవకాశం కనపడుతూ ఉంటుంది. తదుపరి రాశి మిథున రాశి. గురుగారు, మిథున రాశి వాళ్ళకి ఈ వారం ఏ విధంగా ఉంది గ్రహస్థితి తెలియజేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచి. వచ్చినటువంటి ఫలితం శుక్రుడు గోచారవశాత్తు దేవగురు అయినటువంటి బృహస్పతి లగ్నంలో ఉన్నాడు. లగ్నం నుండి దశమస్థానమైనటువంటి కర్మస్థానంలోనేమో శుక్ర భగవానుడు ఉన్నాడు. ఈ గురు శుక్రులు రెండు కూడా శుభగ్రహాలే. 12 సంవత్సరాల తర్వాత యోగదాయకమైనటువంటి దశలు మొదలు కాబోతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండండి. వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం భార్యాభర్తల మధ్య స్పర్ధలు రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి అవకాశాలన్నీ కూడా చక్కగా వస్తాయి. వారసత్వ సంబంధమైనటువంటి ఆస్తులు, వారసత్వ సంబంధమైనటువంటి విషయాలు చట్టబద్ధంగా మీకు
అనుకూలవంతమయ్యే అవకాశం ఉంది. స్థిర చర ఆస్తులు తప్పనిసరిగా వృద్ధి చెందేటువంటి అవకాశం తప్పకుండా కనబడుతుంది. ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి జీవితంలో ఎంతో కాలంగా కష్టపడుతున్నాం, మనం అనుకున్నటువంటి పేరు రావట్లేదు, ఫలితం రావట్లేదు అనుకున్నటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం ఉంది. సంతానం వృద్ధిలోకి వస్తూ ఉంటారు. రుణ సంబంధమైనటువంటి బాధలు కూడా తొలగిపోతాయి. కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్ని నిర్లక్ష్యం చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోవాలంటే నిర్లక్ష్యం చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలోని విద్యార్థులకి అద్వితీయమైనటువంటి ప్రతిభని కనబరుస్తారు. ఆకస్మికంగా ఉన్నతమైనటువంటి శ్రేణిలో మార్కులు రావటం, ర్యాంకులు రావటం. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి పదవీ ప్రాప్తి కూడా లభిస్తుంది. నిరుద్యోగులకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు తప్పకుండా కలిసి వస్తుంది. అలాగే ఇంకా మిథున రాశి వాళ్ళు పరిస్థితులు అనుకూలించడం కోసం, ఇంకా అనుకూలత పెరగడం కోసం వాళ్ళు ఏ పరిహారాన్ని పాటించాలి, ఏ దైవాన్ని దర్శించాలి? దేవగురు అయినటువంటి బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత మిథున రాశిలో ప్రవేశమయ్యారు. ఎప్పుడైతే మిథున రాశిలో ప్రవేశం అవుతాడో సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. పుష్కర స్థానాన్ని ఆచరించడం ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. అలాగే దేవగురు అయినటువంటి బృహస్పతి సానుకూలవంతమైనటువంటి స్థితిగతి కలిగించడానికి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారవచ్చు, దత్తాత్రేయ స్వామి వారవచ్చు, దక్షిణామూర్తి వారవచ్చు, వీరిని విశేషంగా పూజించిన వారికి సంబంధించినటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి శనగలు లేదా శనగ పిండితో తయారు చేసిన నివేదనని వారికి అర్పిస్తే యోగదాయకమైన ఫలితం వస్తుంది. ఇబ్బందులు తొలగిపోతాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మనం పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఎలా ఉంది? ఏ అంశాల్లో వాళ్ళకి అనుకూలించబోతుందంటారు? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబజీ. వచ్చినటువంటి ఫలితం 7. ఇది కేతు భగవానుడికి సంబంధించింది. కేతు విచిత్రవంతమైనటువంటి వర్ణం కలిగిన వాడు. కర్కాటక రాశి జాతకుల జీవితం కూడా కొన్ని విచిత్రవంతమైన గ్రహగతుల మధ్య ఉంది. ఒకవైపేమో అష్టమశని ప్రభావం తొలగిపోయింది, భాగ్యంలోకి శని భగవానుడు వెళ్ళిపోయాడు అనుకుంటున్న సందర్భంలో వ్యయస్థానంలోకి దేవగురు బృహస్పతి వచ్చాడు. ఒక్క గురుబలం లేకపోతే ఏమీ లేనట్టే. కానీ అదే దేవగురు అయినటువంటి బృహస్పతి సంవత్సర కాలంలోపే అతిచారం వల్ల సమీపమైన భవిష్యత్తులో మళ్ళీ జన్మరాశిలో కూడా సంచరిస్తాడు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్త నిర్ణయాలు తీసుకోకండి, కొత్త వ్యవస్థలు పెట్టకండి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, కెరియర్కు సంబంధించిన విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కొన్ని తప్పిదాలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. సమయం ఎప్పుడైతే అనుకూలంగా ఉండదో కొత్త ప్రయత్నాలు చేయటం మానుకోవాలి. దేవగురు అయినటువంటి బృహస్పతి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో సంచరించే వరకు కూడా కొన్ని మార్పులు అనివార్యమవుతాయి. అంతవరకు కూడా వేచి ఉండండి. భార్యాభర్తలకు సంబంధించినటువంటి బంధం అనుకూలంగా ఉంది. కానీ కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులలో ఎందుకో తెలియదు మిమ్మల్ని విభేదించటం, మీ నిర్ణయాన్ని విభేదించటం, వాళ్ళుగా స్వతంత్రపూరితమైన నిర్ణయాలు తీసుకోవటం మానసికమైన సంఘర్షణకి తప్పనిసరిగా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఏకాగ్రత లోపం వల్ల మీరు పొందేటువంటి మార్కులు తగ్గిపోవటం, ఉత్తీర్ణత తగ్గటం కొన్ని మానసిక సంఘర్షణలకు కారణమవుతూ ఉంటుంది. ప్రత్యేకించి కోపం, మొండితనం, ఈ రెండింటి వల్ల కాస్త ఇబ్బందులు కొనసాగుతూ ఉంటాయి. కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, సహచరులు అవ్వచ్చు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాల వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క దేవగురు అయినటువంటి బృహస్పతి యోగిస్తే పరిస్థితులన్నీ కూడా చక్కగా మారే అవకాశం కనపడుతుంది. కొత్త ప్రయత్నాలు ఏవి కూడా చేయకండి.
మరి కర్కాటక రాశి వాళ్ళకి ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోవాలంటే ఈ వారంలో వాళ్ళు ఏ దైవాన్ని ప్రార్థించాలి, అలాగే ఏ ఏ పరిహారాల్ని పాటించాలంటారు? స్కంధాయ నమః, కుమార గురవే నమః అన్నటువంటి విశేషవంతమైనటువంటి స్తోత్రాల చేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించటం, సుబ్రహ్మణ్యేశ్వరుడికి చందన అలంకారాన్ని చేయించటం, లేదా చందనంతో ముంచినటువంటి పుష్పాల చేత అలంకరణ చేయించడం. ఇలా చేయించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ప్రతి విషయంలో కూడా సానుకూలవంతమైన ఫలితం తప్పకుండా పొందే అవకాశం కనపడుతుంది. తదుపరి రాశి సింహరాశి. గురుగారు, సింహరాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ, జై వీరబ్రహ్మ జై గోవిందబంపచి. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల పట్ల మీరు ఎక్కువగా ఆలోచించేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా జీవితం స్తంభించిపోయి ఉంది. ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఏర్పడ్డాయి, ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి అనుకున్నటువంటి మీకు భగవంతుడు కాలం సహాయం చేసినట్టుగా పరిస్థితులన్నీ చక్కబడుతున్నాయి, యుగదాయకంగా ఉండబోతూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారం లభిస్తుంది. యుగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది. స్థిర చరాస్తులకు సంబంధించిన వ్యాపారం, అమ్మకం, కొనుగోలుకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని వల్ల మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు తొలగిపోతాయి. సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల యొక్క చొరవ వల్ల ఒక ముఖ్యమైనటువంటి సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి వారసత్వ సంబంధమైనటువంటి ఆస్తులు, స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయంలో రాజీ మార్గంలో మీరు పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని ప్రాథమికంగా ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా అనుకూలవంతంగా మారబోతుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. పాత మిత్రుల యొక్క కలయిక, పాత బంధువుల యొక్క కలయిక, వారికి సంబంధించినటువంటి సూచనల మేరకు మీ దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి సహాయం అందబోతుంది. దీనివల్ల అనుకూలవంతమైనటువంటి మార్పులు వస్తాయి. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించాలి. పోటీ పరీక్షల విషయంలో జాగ్రత్తగా మేధస్సును ఉపయోగిస్తే సానుకూలవంతమైన ఫలితం లభిస్తుంది. అన్ని రంగాల వారికి సుమారుగా అనుకూలంగా ఉన్నట్టు మనం భావన చేయాలి. ఇంకా సింహరాశి వాళ్ళు ఈ వారంలో ఏ దైవాన్ని ప్రార్థించాలి, అలాగే ఏ పరిహారాల్ని పాటించాల్సి ఉంటుంది? సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాలని పూజించడం, ప్రత్యేకించి సర్ప స్వరూపాలైన నాగులకి ఆలవాళ్ళమైనటువంటి పాముల పుట్టలో పాలు పోసి, అంటే గోక్షీరాన్ని పోసి ప్రదక్షిణ చేయటం, అంగుళ ప్రమాణంలో ఉన్నటువంటి వెండి నాగపడగని అందులో వదిలిపెట్టడం వల్ల సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి. సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాలమే సర్పమై ఇందాక బంధించింది ఇంతకాలం, అదే కాలం మీకు అనుకూలవంతంగా మారేటువంటి యోగాన్ని కూడా తప్పకుండా ఇవ్వబోతుంది. తదుపరి రాశి కన్యా రాశి. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచ. కన్యా రాశి వారికి వచ్చినటువంటి ఫలితాన్ని అనుసరించి చూస్తే ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. ఈ రాశి జాతకుల జీవన గమనంలో కొన్ని అద్వితీయమైనటువంటి మార్పులను మనం చూడబోతున్నాం. కొన్ని సంవత్సరాలుగా కాని పనులన్నీ కూడా ఒక్కసారిగా రాజయోగం పట్టిందా అన్నట్టుగా ఆకస్మికంగా మబ్బులన్నీ విడిపోయినట్టు వీళ్ళ జీవితంలో కూడా అనుకూలవంతమైన ఫలితాలు రావటం మొదలవుతాయి. ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక స్తంభించిపోయినటువంటి పరిస్థితుల నుండి ఆర్థికపరమైన అంశాలన్నీ కూడా బాగుంటాయి. న్యాయపరమైనటువంటి అంశాలు, చిక్కుల నుండి కూడా బయటపడగలుగుతారు. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం గడిచేటువంటి అవకాశం ఉంది. మీ పిల్లలు, వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి జీవితం, భవిష్యత్తు గురించి ఎక్కువగా మీరు దృష్టి పెడతారు. పరిష్కారం కాదు అనుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్య కూడా పరిష్కారాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. కానీ భార్యాభర్తల మధ్య ఎందుకో తెలియదు
కొన్ని అభిప్రాయ భేదాలు, ఈ అభిప్రాయ భేదాలకి కారణం అర్థం అవ్వక అపార్థాలు, అపోహలు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇది కూడా మానసికంగా మిమ్మల్ని బాధ పెట్టేటువంటి సంఘటన. ఏది ఏమైనప్పటికీ కూడా అఖండమైనటువంటి యోగాలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ఎంతో కాలంగా స్తబ్దుగా ఉన్నటువంటి మీరు క్షణం తీరిక లేకుండా ధనాన్ని సముపార్జించడానికి అవకాశాలన్నీ కూడా ఒక్కసారిగా కలిసి వచ్చినట్టుగా ఉంటాయి. కుటుంబానికి సంబంధించిన యజమాని లేదా ఒక ముఖ్యమైనటువంటి మిత్రుడు, సమాజంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క సహాయ సహకారాల వల్ల మీ జీవితం మారిపోయేటువంటి అరుదైనటువంటి అవకాశాలు వస్తున్నాయి. సంతాన సౌఖ్యం ఉంది. సంతానం వృద్ధిలోకి వస్తారు. మీ దైనందిన జీవితంలో జీవిత లక్ష్యాన్ని చేరుకోవటానికి ఒక అనుకూలవంతమైనటువంటి మార్పుగా ఈ వారాన్ని మనం గమనించవచ్చు. ఇంకా కన్యా రాశి వాళ్ళు ఈ వారంలో ఏ దైవాన్ని ప్రార్థించాలంటారు? అలాగే చేయాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి. లక్ష్మీనారాయణ స్వరూపాలు, విశేషంగా విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి నారాయణుడు, అలాగే మహాలక్ష్మి అమ్మవారు, వీరిద్దరిని విశేషంగా పూజించే ప్రయత్నం చేస్తే మంచిది. విష్ణుమూర్తికి విశేషించినటువంటి తులసి దళాలతో కట్టిన మాల, తులసి మాలను అందచేయాలి. అలాగే శ్రీచక్రం లేదా శ్రీచక్రం మీరు కలిగినటువంటి అమ్మవారి ఆలయంలో ఆరావళి కుంకుమ చేత అమ్మవారిని అర్చిస్తే అఖండమైన రాజయోగం నిలబడుతుంది. కాని పనులన్నీ కూడా సర్వం పూర్తయిపోయేటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఇప్పుడు తులారాశి. గురుగారు, తులారాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందంటారు? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమంబసి. వచ్చినటువంటి ఫలితం కేతు సంబంధమైన ఫలితం. తులారాశి వారి యొక్క జాతకంలో అఖండమైనటువంటి రాజయోగం ఇంకా కొనసాగుతూనే ఉంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అత్యంత అనుకూలవంతంగా ఉన్నాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాలనే మనం చూసేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి మీ దైనందిన జీవితంలో సహచర ఉద్యోగులు అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు, ఎంతో కాలంగా విరోధంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా తప్పనిసరిగా మీకు సహకరిస్తారు. ఇది మీ మానసికమైనటువంటి ప్రశాంతతకి కారణమయ్యేటువంటి అంశం. ప్రత్యేకించి మీరు ముందుండి కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువులు, పాత మిత్రుల యొక్క కలయిక వల్ల ఒక ముఖ్యమైనటువంటి అవకాశం లభిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంతం నుండి శుభవార్తల్ని తప్పకుండా వినేటువంటి అవకాశం ఉంది. ఒక స్థిర చరాస్తికి సంబంధించినటువంటి అమ్మకం, కొనుగోలు ద్వారా విశేషంగా మీరు లాభపడే అవకాశం ఉంది. కొన్ని వ్యాపార సంబంధమైన ప్రయాణాల ద్వారా కొంతమంది మిత్రుల యొక్క కలయిక వల్ల మీ ఆర్థికపరమైనటువంటి సంపత్తి పెరుగుతుంది. అనుకూలత కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే మనకు అనుకూలవంతమైనటువంటి ప్రభావాలు రావడం మొదలవుతాయో నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు అద్వితీయమైన ఫలితాలు పొందుతూ ఉన్నారో కొంతమంది వ్యక్తుల యొక్క నరదిష్టి కారణం వల్ల మీ మీద వ్యతిరేకవంతమైన ప్రచారాలు సాగుతూ ఉంటాయి. మీ మీద అవాస్తవపూరితమైనటువంటి పరిస్థితుల్ని మీ శత్రువర్గం చేసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని మీ శత్రువుల్ని, శత్రు సమూహాల్ని, మీ వెంట ఉన్నటువంటి అనుకూలవంతమైనటువంటి శత్రువుల గురించి ముందుగానే వారి కదలికలను గుర్తించి ఏ పని కూడా పూర్తయ్యే వరకు బయటకు ప్రకటించకపోవటం చెప్పదగినటువంటి సూచన. మరి తులారాశి వాళ్ళు ఈ నరఘోష, నరదృష్టి తగ్గడానికి, సమస్యలు తొలగిపోవడానికి ఏ దైవాన్ని ప్రార్థించాలి? అలాగే ఏ పరిహారాలు పాటించాలి? మహాకాలభైరవ రక్షణ ధరించటం వల్ల ఈ సమస్తమైన నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోతాయి. ప్రత్యేకించి భద్రకాళి అమ్మవారిని పూజించిన, అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళొచ్చిన, 108 నిమ్మఫలాల మాలని భద్రకాళి స్వరూపానికి అర్పణ చేసిన, పాల పొంగల్ని నివేదించిన యోగదాయకమైన ఫలితం వస్తుంది. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోతాయి. భగవత్ సంబంధమైన అనుగ్రహం వల్ల తులారాశి వారికి యోగం మరింతగా పెరిగే అవకాశం ఉంది.
ఇప్పుడు వృశ్చిక రాశి. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. ఇదే పంచమ స్థానంలో శని భగవానుడు అదృశ్య స్థానంలో సంచారం చేస్తుంది. కొంతకాలంగా జీవితం స్తంభించిపోయింది. వాహనం వల్ల, గృహం వల్ల, కుటుంబం వల్ల పరిస్థితులన్నీ స్తంభించిపోయి ఉన్నాయన్న పరిస్థితుల నుండి ఒక్కొక్కటిగా సానుకూలంగా మారబోతుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుండి బయట పడగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంతోషకరమైనటువంటి జీవన విధానం మీ ముందు ఉండబోతుంది. కొంతమంది వ్యక్తులు సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిచయం వల్ల మీ జీవితం మారబోతుంది. కొత్త వ్యవస్థలకి, వ్యాపార సంస్థలకి శ్రీకారం చుట్టేటువంటి అద్వితీయమైనటువంటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. ఎంతో కాలంగా మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఆలోచనని అమలు చేయటానికి ప్రణాళికలు సిద్ధమవుతూ ఉంటాయి. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మీ మంచితనం వల్ల, కాలం అనుకూలించటం వల్ల, భగవత్ అనుకూలం వల్ల, వాళ్ళందరి సహాయ సహకారాల వల్ల సానుకూలవంతమైన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. కుటుంబానికి సంబంధించిన జీవిత భాగస్వామితో మాత్రం కొన్ని విషయాల్లో స్పర్ధలు కొనసాగుతాయి. సంతానపరమైనటువంటి స్థితిగతుల్లో మాత్రం కొన్ని రకాలైనటువంటి చిక్కులు ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నించడము, సంతాన క్రమశిక్షణ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొన్ని లోపించవచ్చు. ఇవి తప్ప మిగతా వాటన్నిటిలో కూడా సానుకూలవంతంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో అంతా బాగున్నట్టే అనిపిస్తూ ఉన్నా ఏవో తెలియని ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. మరి ఈ ఇబ్బందులు తొలగిపోవాలి అంటే వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారంలో ఏ దైవాన్ని ప్రార్థించాలంటారు? ముఖ్యంగా ఏ పరిహారాలు పాటించాలంటారు? పరమేశ్వర స్వరూపాన్ని విశేషంగా పూజించటం, అందులో కూడా చంద్రమౌళీశ్వర నామంతో ఉన్నటువంటి శివలింగాన్ని లేదా స్ఫటికలింగాన్ని విశేషంగా అభిషేకం చేసిన, నవధాన్య జలంతో అభిషేకం చేసిన, తేనె మరియు చెనకరసంతో పరమేశ్వరుణ్ణి అభిషేకించటం వల్ల ఈ రాశి జాతకుల జీవన గమనంలో మహిమాన్వితమైనటువంటి రాజయోగం నిలబడుతుంది. ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండే అవకాశం చక్కగా కనపడుతుంది. ఇప్పుడు ధనుస్సు రాశి. గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళ వార ఫలాలు తెలియజేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైనటువంటి ఫలితం. గృహ సంబంధమైనటువంటి పరిస్థితులు బాగున్నాయి. గృహయోగం, వాహనయోగం లభిస్తుంది. మిత్రుల వల్ల మీ యొక్క ఆదాయ వనరులు కూడా చక్కగా పెంచుకోగలుగుతారు. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది. మీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు అవ్వచ్చు, ప్రత్యేకించి మీ తండ్రి, పూర్వీకులు వీళ్ళ నుండి స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు రాజీ మార్గాన పరిష్కారం అవుతూ ఉంటాయి. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం లభిస్తుంది, వివాహం జరుగుతుంది. నిరుద్యోగులకి ఆశాజనకమైనటువంటి కాలం. విద్యార్థులకు కూడా సానుకూలవంతమవుతుంది. అయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం మొట్టమొదట వారం మొదట్లో సరైనటువంటి సమయానికి మీకు అందకపోవటం, ఆలస్యం అవటం, కొన్ని ఇబ్బందులు కలిగించినప్పటికీ భవిష్యత్తు బాగుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. పాత బకాయిలన్నీ కూడా తీర్చివేస్తారు. మిత్రుల యొక్క సహాయ చర్యల వల్ల మీ ఆదాయ వనరులు అద్వితీయంగా ఉండబోతున్నాయి. గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం, సంతాన సౌఖ్యం కలగబోతుంది. మీ గృహంలో ఒక శుభకార్య సంబంధమైనటువంటి పరిస్థితి మీ జీవితాన్ని అద్వితీయంగా తప్పనిసరిగా మార్చబోతుంది. ఇంకా గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళు ఈ వారంలో చక్కగా ఇంకా అనుకూలత పెరగడం కోసం ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఏ పరిహారాలను పాటించాలి? హయగ్రీవ స్వరూపమైనటువంటి దేవదేవుడు
విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి హయగ్రీవ స్వామి అవ్వచ్చు, లేకపోతే విశేషించినటువంటి దక్షిణామూర్తి స్వరూపాలు అవ్వచ్చు. వీరిని పూజించటం వల్ల మరింత గురుబలం, ప్రత్యేకించి విశేషవంతమైనటువంటి బుధుడి యొక్క ఫలితం సానుకూలవంతమైన స్థితిగతులకు కారణం అవడంతో పాటు చేస్తున్న వృత్తి వ్యాపారాలు సానుకూలవంతం అవుతాయి, అనుకూలంగా ఉంటాయి. హయగ్రీవ స్తోత్రాన్ని ప్రతి నిత్యం కూడా మనసులో జపం చేస్తున్నా, మననం చేస్తున్నా అనుకూలవంతం అవుతుంది. అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు మకర రాశి. గురుగారు, మకర రాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఎలా ఉంది, వార ఫలాలు ఎలా ఉన్నాయి తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమంబచి. వచ్చినటువంటి ఫలితం 5. ఎంతో కాలంగా ఏలినాటి శని సంపూర్ణమయ్యింది, అయినప్పటికీ కూడా అద్వితీయమైన ఫలితాలు రావట్లేదు. జీవితం మొత్తం స్తంభించిపోయింది అనుకున్నటువంటి మీకు పరిస్థితులు చక్కబడే అవకాశం ఉంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి పరిస్థితులు, సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా అద్వితీయంగా ఉండబోతాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కొన్ని సందర్భాల్లో జాతకం సరిగ్గా లేనప్పుడు విపరీతమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ కాలమే సర్పమై కొన్నిసార్లు మన ఫలితాన్ని మింగేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అదే కాలం మనకు యోగాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. మకర రాశి జాతకుల జీవన గమనంలో కూడా జరగబోయేది ఇదే. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. ఒక పదవీ ప్రాప్తికి అనుకూలవంతమైనటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. జీవిత భాగస్వామి కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో సఖ్యతగా ఉంటారు. వారి యొక్క సహాయ సహకారాల వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మిమ్మల్ని నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు, వారికి సంబంధించినటువంటి విషయంలో మీరు చూపెట్టేటువంటి చొరవ వల్ల వాళ్ళ యొక్క ప్రేమని, అభిమానాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. జీవిత లక్ష్యాన్ని సాధించాలి, శత్రువులపై పైచేయి సాధించాలి, ఇలాంటి ఆలోచనలు కలిగినటువంటి మీకు ఒక ముఖ్యమైనటువంటి అవకాశం వస్తుంది. శత్రువుల మీద పైచేయి సాధించేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఈ రాశిలోని విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్య వల్ల సానుకూలవంతమైనటువంటి పరిస్థితులను పొందుతారు. అన్ని రంగాల వారికి కూడా మిశ్రమమైన ఫలితాల నుండి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల వైపుగా ఈ వారం ఉండబోతున్నట్టుగా మనం భావించవచ్చు. మరి ఇంకా మకర రాశి వాళ్ళు ఈ వారంలో ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఏ పరిహారాలను పాటించాలి? కాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించటం, కాలభైరవ రక్షణ ధరించటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోవడంతో పాటు వచ్చినటువంటి అవకాశాలు నిలబడుతూ ఉంటాయి. కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం చదువుతున్నా, మననం చేస్తున్నా, వింటూ ఉన్నా కూడా మకర రాశి జాతకుల జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. తదుపరి రాశి కుంభరాశి. గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమంబచి. ఒకవైపు ద్వితీయ స్థానంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి, ఏలినాటి శని తీక్షణంగా జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, అనుకున్నవేవి జరగట్లేదన్నటువంటి భావన నుండి పరిస్థితులు చక్కబడతాయి, యుగధైకమవుతాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి మీ కుటుంబంలో మరో వ్యక్తికి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆదాయ మార్గాలు దొరుకుతాయి. అంటే వేరొక వ్యక్తికి ఉద్యోగం రావటం, వృత్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం, అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావటం వల్ల ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశం కనపడుతుంది. తత్కారణంగా మీ దైనందిన జీవితంలో కొంతకాలంగా స్తంభించిపోయినటువంటి పరిస్థితుల నుండి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల వైపుగా మీ జీవన గమనం మొదలు కాబోతుంది. సంతానం బాగుంటారు,
వారి అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల్ని తప్పకుండా పొందే అవకాశం ఉంది. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. విరామం విశ్రాంతి లేకుండా వృత్తి ఉద్యోగం చేయటం, దూర ప్రాంత ప్రయాణాలు చేయటం, వాహన సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వాహన సంబంధమైనటువంటి విషయాల్లో ప్రమాదానికి ఒక అవకాశం ఉంది కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఏకాగ్రత అవసరం. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, ప్రజా సంబంధమైనటువంటి పదవీ బాధ్యతల్లో ఉన్న వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలే తప్పకుండా కలిసి వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. ఇంకా పరిస్థితులు అనుకూలించడం కోసం కుంభరాశి వాళ్ళు ఈ వారంలో ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఇంకా ఏ పరిహారాన్ని పాటించాలంటారు? గ్రామ దేవతా స్వరూపం, ఇలవేల్పు దేవతా స్వరూపం. మనం తీవ్రమైనటువంటి కష్టాలు కలిగి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావటానికి ఈ రెండే కారణం అవుతూ ఉంటాయి. మీ గ్రామంలో ఉన్నటువంటి ఏదైనా గ్రామ దేవతా స్వరూపం లేదా మీరు ఇలవేల్పుగా కొలిచేటువంటి అమ్మవారిని, విశేషంగా మీరు అమ్మవారిని పూజించండి. కూష్మాండ బలిని